పొలిటికల్ రివ్యూస్ ఎనాలిసిస్ ఛానల్ శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇరాన్ మీద అమెరికా యుద్ధం స్టార్ట్ చేయడంతో ఇరాన్ హర్మోజ్ జలసంధిని, స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ని క్లోజ్ చేయడం జరిగింది. దీంతో భారతదేశానికి రావాల్సిన ఆయిల్ గ్యాస్ సప్లైస్ 80% పైగా డిస్టర్బ్ అయ్యాయి. దీంతో చాలా మంది 1990లో అప్పట్లో గల్ఫ్ యుద్ధం సందర్భంగా భారతదేశంలో ఏర్పడిన ఆయిల్ సంక్షోభం మళ్ళీ రాబోతుందని భయపడ్డారు. 1990లో ఇరాక్ కువైట్ని ఆక్యుపై చేసినప్పుడు భారతదేశంలో ఆయిల్ సంక్షోభం వచ్చింది. ఏకంగా అప్పట్లో పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ 140% పెరిగాయి. భారతదేశం దగ్గర కేవలం 1 వీక్ సరిపోయే పెట్రోల్ రిజర్వ్స్ ఉండడంతో, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేకపోవడంతో భారతదేశం గతి లేక బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర తాకట్టు పెట్టి ఆయిల్ని కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతటి సంక్షోభం 1990లో భారత ప్రభుత్వం ఎదుర్కొంది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో ఆయిల్ గ్యాస్ సప్లైస్ డిస్టర్బ్ అయిన నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశానికి అటువంటి ఆయిల్ సంక్షోభం ఏర్పడకుండా చాలా ముందు చూపుతో 4 విధానపరమైన నిర్ణయాలతో ఆ సంక్షోభం నుంచి భారతదేశాన్ని గట్టెక్కించడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న 4 విధానపరమైన నిర్ణయాల్ని ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. మొదటి నిర్ణయం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా ముందు చూపుతో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ని భారతదేశంలో 4 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వల్ని స్ట్రాటజిక్ రిజర్వ్స్ గా భారతదేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెట్రోల్, డీజిల్ అయితే ఏకంగా 60 రోజులకు సరిపడే రిజర్వ్స్ భారతదేశం దగ్గర ప్రస్తుతం ఉన్నాయి. ఇక గ్యాస్ అయితే 30 రోజులకు సరిపడే రిజర్వ్స్ భారతదేశం దగ్గర ఉన్నాయి. ఈ రకంగా ముందు చూపుతో స్ట్రాటజిక్ రిజర్వ్స్ ని మెయింటైన్ చేయడం ద్వారా ఆయిల్ భద్రతకి నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పాలి. ఇక రెండవ నిర్ణయం, ఆయిల్ గ్యాస్ సప్లైస్ ని ఈ యుద్ధం వల్ల మరింతగా డీప్ గా డిస్టర్బ్ కాకుండా ఒక విధానాన్ని ఏర్పాటు చేయడం. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేసిన ఇరాన్తో మన ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూ గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన ఆయిల్ గ్యాస్ షిప్స్ ని భారతదేశానికి సేఫ్ గా వచ్చేలా అనేక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇండియన్ నేవీ మన ఆయిల్ గ్యాస్ కంటైనర్స్ ఉన్న షిప్స్ ని భారతదేశానికి చేర్చడంలో ప్రధాన పాత్రని పోషించడం జరిగింది. ఈ హర్మోజ్ జలసంధి గుండా భారతదేశానికి రావాల్సిన ఆయిల్ గ్యాస్ షిప్స్ ని భారత్ చేర్చడంలో భారత ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఒక రకమైన స్ట్రాటజిక్ మూవ్మెంట్ తోటి ముందుకు వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా హర్మోజ్ జలసంధి మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా ఆల్టర్నేటివ్ వేవ్స్ లో అమెరికా, రష్యా, కెనడా, నార్వే, అలాగే అల్జీరియా లాంటి దేశాల నుంచి ఆయిల్ గ్యాస్ ఇంపోర్ట్స్ ని పెంచడం కూడా జరిగింది. ఇలాంటి 2 విధానాల ద్వారా భారతదేశం ఆయిల్ గ్యాస్ సంక్షోభంలో కూరుకుపోకుండా నార్మలసీకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం చేయగలిగింది. ఇది సక్సెస్ అవుతుండడంతో ఇప్పుడిప్పుడే మనం ఈ గ్యాస్ ఆయిల్ సమస్యల నుంచి నార్మల్కి రావడానికి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక మూడవ అంశం, పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం, అలాగే ఆయిల్ ప్రొడక్షన్ ని పెంచేలా చర్యలు తీసుకోవడం, బ్లాక్ మార్కెటింగ్ ని కంట్రోల్ చేయడం. ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మన పక్కనున్న దాయాది దేశం పాకిస్తాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా 150 రూపాయలు పెంచడం జరిగింది. కానీ భారతదేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదు. జస్ట్ గ్యాస్ మీద మాత్రం 100 రూపాయలు పెంచడం జరిగింది. పెట్రోల్, డీజిల్ మీద 10 రూపీస్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి మరింతగా పెట్రోల్, డీజిల్ ప్రజలకు భారం కాకుండా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఆయిల్ రిఫైనరీస్ 28% ప్రొడక్షన్ ని పెంచేలా మోడీ ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ రకంగా ప్రొడక్షన్ పెంచడం కూడా ఆయిల్ షార్టేజ్ భారతదేశంలో రాకుండా
మోడీ ప్రభుత్వం చేయగలిగింది. అంతేకాకుండా బ్లాక్ మార్కెటింగ్ ని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకమైన బ్లాక్ మార్కెటింగ్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేసి రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేస్తూ బ్లాక్ మార్కెటింగ్ కూడా కంట్రోల్ చేయగలిగింది. ఈ నిర్ణయాలు కూడా భారతదేశంలో ఇప్పుడున్న నార్మల్ పొజిషన్ కి రావడానికి కారణమైంది. ఇక 4వ పాయింట్, ప్యానిక్ బయింగ్ ని కంట్రోల్ చేయడం, అలాగే ఆయిల్ రిఫైనరీస్ చేసే ఎక్స్పోర్ట్ ని తగ్గించడం. ప్యానిక్ బయింగ్, ఎప్పుడైతే ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిందో ఈ హర్మోజ్ జలసంధి క్లోజ్ అయ్యిందని ఇన్ఫర్మేషన్ రావడం ప్రారంభించిందో సోషల్ మీడియాలో గ్యాస్ షార్టేజ్ అంటూ వదంతులు మొదలయ్యాయి. అలాగే పెట్రోల్ కొరత అంటూ పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి ప్యానిక్ బయింగ్ ని కంట్రోల్ చేయడానికి, ఎస్పెషల్లీ ఎల్పిజి విషయంలో ప్యానిక్ బయింగ్ వల్ల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయింది. ఈ ప్యానిక్ బయింగ్ ని కంట్రోల్ చేయడానికి సిటీస్ లో గ్యాస్ బుకింగ్ పీరియడ్ ని 25 డేస్ పెంచడం, అలాగే పల్లెటూరులో విలేజెస్ లో 45 డేస్ పెంచడం జరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దంటూ ప్రభుత్వం స్టార్ట్ చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఈ ప్యానిక్ బయింగ్ ని ఇప్పుడు తగ్గించడం కారణమైంది. దాంతో ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర కూడా చాలా నార్మల్సీకి సిచ్యువేషన్ వచ్చేసింది. ఈ ప్యానిక్ బయింగ్ ని కంట్రోల్ చేయడం, అలాగే ఆయిల్ రిఫైనరీస్, ముఖ్యంగా రిలయన్స్ లాంటి ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ విదేశాలకు చేసే ఎక్స్పోర్ట్స్ మీద ఎక్స్పోర్ట్ డ్యూటీని పెంచడం, పెట్రోల్ మీద 29 రూపాయలు పెర్ లీటర్కి పెంచడం జరిగింది. అలాగే డీజిల్ మీద ఎక్స్పోర్ట్ డ్యూటీని పెర్ లీటర్కి 21 రూపీస్ పెంచడం జరిగింది. ఈ రకంగా ఎక్స్పోర్ట్ డ్యూటీని పెంచడం కూడా ఈ ఆయిల్ సప్లైస్ భారతదేశంలో డిస్టర్బ్ అవ్వకుండా, ముఖ్యంగా డొమెస్టిక్ యూసేజ్లో ఎల్పిజి షార్టేజ్ రాకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి వీలు కలిగింది. ఇలాంటి 4 విధానపరమైన నిర్ణయాలు వరుసగా తీసుకోవడం వల్ల ప్రస్తుతం భారతదేశంలో సమస్య ఉన్నప్పటికీ ఎల్పిజి అలాగే పెట్రోల్, డీజిల్ సప్లైస్ ఇంచుమించుగా నార్మల్గా ఉన్నాయి కొద్ది సమస్యలతోటి. సో ఇంత సుదీర్ఘకాలం యుద్ధం జరిగిన 1990లో మనం చూసిన ఆయిల్ సంక్షోభం భారతదేశంలో రాకుండా మోడీ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గానే పనిచేసిందని మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి, రాజకీయాలకు అతీతంగా. అయితే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రస్తుత ఇరాన్ యుద్ధాన్ని, ఈ ఆయిల్ క్రైసిస్ ని ఒక కాజ్గా తీసుకుని పొలిటికల్ మైలేజ్ గురించి విమర్శలు చేయడం, దాన్ని మనం పొలిటికల్ విమర్శలుగానే చూడాలి. అందుగురించి నరేంద్ర మోడీ రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ ఆయిల్ క్రైసిస్ ని, ఈ పశ్చిమాసియా యుద్ధాన్ని ఒక అవకాశంగా తీసుకుని రాబందు రాజకీయాలు చేస్తుందంటూ విమర్శలు చేయడం జరిగింది. సరే, ఈ ప్రతి విమర్శలు పక్కన పెడితే మోడీ ఈ ఆయిల్ సంక్షోభాన్ని 1990లో భారతదేశం ఫేస్ చేసిన సంక్షోభంలా కాకుండా సక్సెస్ఫుల్ గానే ఫేస్ చేశారని చెప్పాలి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో మొత్తం మీద ఈ వీడియోలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ ఆయిల్ క్రైసిస్ ని కంట్రోల్ చేయడానికి తీసుకున్న నిర్ణయాల మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్ లో తెలియజేయండి.